ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా. దేవుడు మన శరీరాన్ని చూడ్డు, మన అందాన్ని చూడ్డు, మన బంగారాన్ని చూడ్డు, మన బ్యాలెన్స్ని చూడ్డు. చాలా జాగ్రత్తగా వినండి మరొకసారి. దేవుడు మన శరీరాల్ని చూడ్డు. మీరు అనుకున్నారు కదా ఇప్పుడు, అంటే ఇప్పటి వరకు మాట్లాడుకునే మాటల్లో ఎలా వెళ్ళామండి, అక్కడ ఏమైపోనని చెప్పేసి. నిజంగా మీరు దేవునితో ఉంటే కనుక ఆయనతోటే ఉందరు. ఒకవేళ జరిగితే ఏమవుతుంది? ఈ బోన్లు, శరీరము, ఇవే వేసుకున్న బట్టలు ఇవే ఇక్కడికి పోతాయి. అర్థమవుతుందండి? అంటే కొంచెం 4 రోజులు 5 రోజులు దుబాయ్ నుంచి ఇండియా, తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం స్టోరీలు, ఇలాగైపోయింది అలాగైపోయింది, నన్ను కూడా తీసుకెళ్ళి జైలు పెట్టేద్దరు, నువ్వు వీళ్ళందరినీ నువ్వు వీళ్ళు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే ఒక విషయం మీ అందరికీ అర్థం అవడానికి, దేవునికి కావాల్సింది ఇదంతా కాదు. చాలా జాగ్రత్తగా చూడండి. దేవునికి కావాల్సింది ఇదంతా కాదు. దేవునికి ఏమి కావాలి అంటే కనుక ఆత్మ సంబంధులు కావాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధులు కావాలి. ఒకవేళ నిన్ను అక్కడి నుంచి తప్పించాడు అంటే కనుక నీకు ప్రత్యేకత ఉంది. అది నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు. ఆ ప్రత్యేకతను నువ్వు కనుక్కొని అది నువ్వు అనేక మందికి తెలియచేయాలి. ఏమో నిన్ను అనేక మందితో నువ్వు మాట్లాడి నీ సాక్ష్యాన్ని తెలియపరిచి వారిని మార్చాలేమో. నీ పని దేవుని కొరకు. పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా తీయండి. మొదటి నుండి చదువుదాం. ఇప్పుడు చూడండి, ఇంకా మనకి ఏమి నివాసం ఉందండి పరలోకంలో? ఎలాంటిదండి అది? నిత్యమైనది. అంటే పైన అంటున్న మాట ఏంటి? ఆయన పైన అన్న మాట ఏంటి? ఈ గుడారము ఏమైపోద్దండి? ఇది శిథిలమైపోద్ది. ఇది శిథిలమైపోవటం అంటే పాడైపోద్ది. ఇది పర్మనెంట్ అంత మాత్రము కూడా కాదు. కానీ పర్మనెంట్ ఎక్కడుంది? పరలోకం. ఆయనతో ఉండేది ఎటర్నల్ లైఫ్. అది ఇంకా ఎప్పుడు ఈ శిథిలమైపోయే స్థితికి ఎప్పుడు కూడా అది రాదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన బోధిస్తూ వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి తెలియజేస్తున్న మాటలను ఈ దినము మనందరము కూడా జాగ్రత్తగా మనము వాటిని చూసినట్లయితే కనుక ఇహలోకములో మనము దేనినైతే ఇది నాకు కావాలి, ఇది నాకు ఉండాలి, ఇదే నాకు సమస్తము అని చెప్పేసి మనం అనుకుంటున్నాము, దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఈ నివాస స్థలము శిథిలమైపోయినను చేతి పనిని కాక. ఎలాంటిదండి ఇది? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. అంటే ఇహలోకమందు నిర్మించే అన్నీ కూడా దేంతో కడుతున్నాం? మనము చేతితో కడుతున్నాం. మానవులు చేతితో నిర్మించిన ప్రతీదీ కూడా ఏమైపోద్దండి? శిథిలమైపోద్ది. మనందరం అనుకుంటాం కదా, ఇది మనకి దుబాయ్లో ఎత్తైన బిల్డింగ్ ఉంది కదా, ఏంటండి? బుర్జ్ ఖలీఫా. చాలామంది వెళ్ళారు కదా. అది కూడా ఏమైపోద్ది? ఒక దినం శిథిలమైపోద్ది. మనం ప్రతి ప్రోడక్ట్ని చూస్తాం, దాని మీద ఒక డేట్ రాస్తాడు. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. కానీ నా దేవుడు నిర్మించిన స్థలం ఉంది. నా దేవుడు నిర్మించిన స్థలము ఆయనే చెప్తున్నారు. అది దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియో నైనా నివాసము పరలోకమందు మనకి ఉన్నదని మనం ఎరగాలి. ఎవరు ఎరగాలి ఇది? మనము. ఎందుకు మనం ఎరగాలి? చెప్పాలి త్వరగా. ఎందుకు మనం ఎరగాలి? మనము దేవుని బిడ్డలమే. మనం ఎవరమండి? దేవుని బిడ్డలమే. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న విశ్వాసులమే. ఆయన వాక్యం ఎరిగిన బిడ్డలమే. ఆయనకి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఫలాన్ని పొందుకునే బిడ్డలమే. మనకి ఈ యొక్క నిరీక్షణ ఉండాలి. ఈ దినం ఏమైనా నేను ఎక్కడ ఉంటానండి? ఆయన నిత్య నివాసంలో ఉంటాను, ఆయన నిత్య స్థలంలో నేను ఉంటాను అనే నిరీక్షణ మనకు ఉన్నప్పుడు మన విశ్వాస ఫలము అక్కడ నుండి మొదలవుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే మనందరినీ కూడా దేవుడు ఈ దినము తెలియజేస్తున్నది ఏంటంటే కనుక ఇహలోకంలో మీరు ఏదైనా సంపాదించుకోండి, మీరు ఏదైనా కట్టండి, కానీ అది ఎంత మాత్రము పర్మనెంట్ కాదు. రెండో వచనం చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. చాలామంది మనందరము కూడా ఆ మూలుగుల్లో ఉన్నవారమే. సందర్భము ఏదైనప్పటికీ కూడా, నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా, నా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా, నా ఫైనాన్షియల్ స్థితి ఏ విధంగా ఉన్నా కూడా మనము మూలుగుచూ ఉంటాము. అయ్యో నా పరిస్థితి ఇలాగైపోయింది, ఇలా దిగజారిపోయింది, నా బిడ్డలు ఇలా పాడైపోయారు, నా బిడ్డలు ఇలా వింటలేదు, ఇంకా అనేకమైనవి మనం వింటూ ఉంటాం. ఈ మూల్గులు దేవుని సన్నిధికి చేరాలి. ఎక్కడికి చేరాలండి? దేవుని సన్నిధికి చేరాలి అంటే కనుక ఆ దేవుని సన్నిధికి చేరే స్థితిలో మనం ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇంచుమించు ఒక 3 రోజుల నుంచి, లాస్ట్ సండే మాట్లాడుకున్నాం, ట్యూస్డే వెన్స్డే నుంచి ప్లాన్ చేస్తున్నారు అలా అయినా వెళ్ళాలని. ఆలోచన చేయండి ఒకసారి. ప్లాన్ చేస్తున్నకుండి పాపము మనకి ఎవరైతే పురమాయిస్తారో ఆ బ్రదర్కి తెలియజేసి మాకు బస్సు కావాలని. ఆ బ్రదర్ ఎవరితో మాట్లాడారు, వాళ్ళు సిద్ధపడిపోయారు. శుక్రవారం ఉదయం ఆయన రావాలి. ఇప్పుడండి శుక్రవారం ఉదయం ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలకి ఏమైనా వస్తాడు అనిపించుకుని ఆయన రావట్లేదు అంటున్నారు. అప్పుడు ఆయన రావట్లేదు. ఆ దేవుని చిత్తం కాదేమో, ఆయన వస్తే మీరు అందరూ కూర్చునేవారు కాదేమో. ఒకవేళ ఆ విధంగా ఆయన వస్తే అది, కానీ మనకి ఎవరైతే వచ్చారో ఆయన దేవుని ఎరుగుని బిడ్డ. హల్లెలూయా. మీరందరూ ఆ బస్సులో కూర్చుని ఆరాధన చేస్తుంటే, ఆ బస్సులో కూర్చుని చక్కని పాటలు పాడుతుంటే, ఆ బస్సులో కూర్చుని దేవుని స్తుతిస్తుంటే, ఆ డ్రైవర్ ఎంత మాత్రం కూడా నోరు మూసి కూర్చోండి అన్నాడు? ఆయన అనలేదు. ఆయన కూడా మీతో దేవుని ఆరాధన చేస్తున్నాడంట. ఆ శుక్రవారం మీరు ఇల్లు వచ్చిన తర్వాత ఉండి 1:30 పావుతకు 2 అవుతుంటే అప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడాను ఆయనతోటి. పాస్టర్జీ ప్రభు అమరా సాథ్ హై అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నేను ఎందు గురించి మీకు తెలియజేస్తున్నానంటే కనుక ఈ మూలుగులు ఉన్నాయి చూడండి, దేవుడు విన్నాడు. ఈ మూలుగుల్ని దేవుడు విన్నాడు. ఆ యానివర్సరీలు అందరూ కూర్చున్నారు, చక్కని దైవజనులు వచ్చారు, ఆయన వాక్యం విత్తుతున్నారు, వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. ఆయన పదే ఆయన చూస్తూ తెలియజేస్తున్నమాట, దేవుని బిడ్డలారా, సావకులారా, ప్రియ సంఘమా, ఈ యొక్క 42వ వార్షిక మహోత్సవాన్ని జరిపించుకుంటున్న సంఘానికి, సార్జా సంఘానికి ఈ దేవుడు ఈ వాగ్దానం తెలియజేస్తూ ఉంటున్నాడు. మీ మూల్గుల్ని, మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు. దేవుడు మీ పట్ల కార్యము చేయబోచున్నాడు. ఆ కార్యము ఇప్పుడే చేస్తున్నాడు. అయ్యో దేవా, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క బిడ్డ, నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో నా తండ్రి, దేవా మీ సంఘమును నా దేవా, ఇదిగో నా తండ్రి, చక్కని రీతిలో నడిపించే అంత జ్ఞానం నాకు లేనప్పటికీ కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. దేవా వారు ఈ స్థితిలో ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాగ్దానపూరితమైన దేవుని యొక్క వాక్కు నాకు వినిపించింది. ఇప్పుడే దేవుడి కార్యము చేశారు. ఏ ఒక్కరికి కూడా ఏమీ జరగలేదు. ఎవరికైనా నొచ్చుకుందండి ఎక్కడైనా? హృదయంలో ఆందోళన మాత్రము తప్ప. ఆ ఆందోళన ఎందుకు పుట్టించారు అంటే కనుక ఆ ఆందోళన తీసివేసేది నేనే అని చెప్పేసి మీరు దేవుని తెలుసుకుంటారని. రోజు చదువుకున్న కీర్తన గ్రంథంలో ఆఖరి మాట ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నారు ఆఖరి మాట? ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. ఊరకుండుడి, నేనే దేవుడినని మీరు తెలుసుకోండి. ఎవరున్నారండి మనకు తోడు? సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఈరోజు మనము ఏ నివాస స్థలము గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము? దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా చదవండి, తర్వాత మాట చదవండి, 5వ వచనం నుండి. సరిపడుతుందండి. చూడండి, ఇక్కడ 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు చూడండి, ఆయన అంటున్నారు, ఇది తీసివేయాలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. మనందరము కూడా ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కానీ మనము మన యొక్క స్థితిని, ఇప్పుడు ఏ యొక్క దైవజనులు అయితే మనకి రావాలో ఆ దైవజను యొక్క పరిస్థితి, రాత్రి అంటే ఆయన సార్జాలో చెప్పిన సాక్ష్యాన్ని, రాత్రి చెప్పిన సాక్ష్యాన్ని మేము విన్నప్పుడు, ఆయన చిన్నప్పటి నుండి కూడా భయంకరమైన రోగం అంట, ఆయనకి భయంకరమైన పరిస్థితి. ఆ రోగం ఎటువంటిది అంటే కనుక భయంకరమైన గాయాలంట. శరీరం అంతా కూడా ఆయనకి ఏంటండి, భయంకరమైన గాయాలు. ఆ గాయాలలో నుండి మాంసం ముద్దలు పడిపోవడమే కాకుండా ఎముకలు కనిపించాయంట ఆయనకి. ఎముకలు, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కనుక ఆ ఎముకల్లో నుండి పురుగులు వచ్చాయంట. అటువంటి పరిస్థితుల్లో వారి తల్లిగారు ప్రార్థన చేశారు. ఒక దైవజనుడు వచ్చి మద్రాసు నుండి ఆయన ఒక యానివర్సరీలోనే ఒక మీటింగ్లోనే మాట్లాడుకు వచ్చినప్పుడు వీరి గృహము నుండి ఆహారం వెళ్ళిందంట. చూడండి, వీరి గృహము నుండి ఆహారం వెళ్తే కనుక ఆ ఆహారాన్ని ఆయన భుజించి అక్కడ ఏ యొక్క పాస్టర్ గారు అయితే అది ఆర్గనైజ్ చేశారో ఆ మీటింగులో ఉన్న దైవజనుతో ఈయన భోజనం చేస్తూ అంటున్నారంట, ఈ ఆహారము ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఆ స్థలానికి నేను వెళ్ళాలని చెప్పేసి అన్నాడంట ఆయన. ఆ స్థలానికి నేను వెళ్ళాలి. అప్పుడు ఈ పాస్టర్ గారికి తెలుసు ఏ యొక్క స్థలం నుండి ఈ ఆహారం వచ్చిందో. అప్పుడున్న పరిస్థితుల్లో వారి గృహం సరిగ్గా లేదంట. తాటేకులు ఇల్లు తెలుసు కదా, తాటేకులు తెలుసా చాలామందికి? ఆ తాటేకుల ఇంటిల్లో కూడా చాలామందికి అది కుట్టించలేక 2 yearsకి ఒకసారి దాన్ని రిపేర్ చేయించకపోతే వర్షం వచ్చేసి అది పాడైపోద్ది. అలాంటి పాడైపోయిన స్థితిలో ఉన్నదంట ఆ ఇల్లు, ఆ గృహము. అలాంటి పరిస్థితుల్లో ఉందని చెప్పేసి ఈ దైవజనుడు అక్కడ తీసుకెళ్తే ఎంత ఇది కొంచెం నామోష్గా ఫీల్ అవుతారు కదా, కొంచెం షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. అలా ఫీల్ అవుతూ ఆయన అన్నారు, వద్దయ్యా పర్లేదు, ఆవిడ ఇక్కడే ఉంది, ఆవిడకి చేయండి ప్రార్థన సరిపోద్దంటే, లేదు ఆ గృహాన్ని దర్శించాలన్నారంట. ఆ గృహాన్ని దర్శించాలి. చాలా జాగ్రత్తగా వినండి, ఆ గృహాన్ని దర్శించాలి. లేదు అన్నప్పుడు ఆయన తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత ఉండి వీరికి 5 బిడ్డలంట. మొత్తం పాస్టర్ గారి సంతానం ఎంతమంది అండి? 5. అందరినీ తీసుకొచ్చి ప్రార్థన చేయాలమ్మా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకెవ్వరూ లేరా అంటే కనుక ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన వద్దులండి అని చెప్పేసి అన్నదంట తల్లి. ఆయన వద్దు అని చెప్పేసి అన్నదంట తల్లి. ఎందుకు వద్దు అన్నదంటే కనుక ఆయన పరిస్థితి అప్పటికి షర్ట్ వేసుకొని కూడా లేదు, పైన అంత చీములు కారుతూ ఉందంట. ఆ బిడ్డని తీసుకురమ్మన్నారంట. ఆ దైవజనుడు ఆ బిడ్డను తీసుకురమ్మన్న తర్వాత ఉండి ఆ బిడ్డను తీసుకొచ్చిన తర్వాత ఉండి ఆ బిడ్డకి ప్రార్థన చేసి, ఈ బిడ్డని నువ్వు జాగ్రత్తగా కాపాడు, ఈ బిడ్డను నువ్వు ఎలా చేయి, జాగ్రత్తగా కాపాడు. దేవుడు ఈ బిడ్డ ద్వారా ఈ ప్రాంతానికి రక్షణ కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన 19 సంఘాలకి అధిపతి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ తల్లి మూల్గులో దేవుడు విన్నాడు. అయ్యా వద్దు, ఆ గృహాన్ని దర్శించొద్దు, అయ్యా ఇంక ఆ బిడ్డని వద్దు, చూడొద్దు, పర్లేదు వీళ్ళకే చేయండి అంటే దేవుని దర్శనం అది కాదు. దేవుని దర్శనము అది కాదు. దేవుని వాక్ అది కాదు. మనందరము వింటాం. మన దావీదు కోసం ఎక్కడో అడవుల్లో ఉన్నాడు,
తండ్రిని అందరినీ పిలిచాడు, కానీ ఆయన పిలవడానికి ఈయనకి హృదయం రాలేదు. కానీ వచ్చిన అభిషేక్తుడు ఏమన్నాడు? నువ్వు ఆయన్ని పిలువు, ఆయన పిలువు, అభిషేకం ఆయన మీద ఉంది. మందిరంలో చేరి ఉన్న మనందరం ఆలోచన చేద్దాం. మీకున్న దుఃఖాన్ని బట్టి, మీకున్న వేదనను బట్టి, మీరు చేస్తున్న ఆ రోదనను బట్టి ఈరోజు మీ మీద ఉందేమో అభిషేకం. విశ్వసించండి, నమ్మండి. దేవునికి కావలసింది ఇహలోకమైంది అంత మాత్రము కూడా కాదు, ఇహలోకమైంది అంత మాత్రము కాదు. అందుకే మనం చదువుతున్నాం. చదవండి, ఇంకా కిందకి చదవండి. ఇప్పుడు చదవండి. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. దీన్ని సిద్ధపరిచేవాడు ఎవరండి? దేవుడే. ఆ యొక్క కోణములో సర్ట లేకుండా పడుకున్న ఆ బిడ్డను సిద్ధపరుస్తున్నది ఎవరండి? దేవుడే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు చాలా లేటుగా, ఎవరైనా ఫలించిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆయన గాయాలు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఇప్పటికి అయ్యాయి. ఈ మచ్చలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన దైవ సందేశం ఇస్తున్నారు దైవజనులు. మరి మన సంఘానికి రావాలి, కానీ ఆయన ఆరోగ్యం బాగలేదు. ఇంకా 1, 2, 3 సంఘాలకు వెళ్ళాలి, ఆయన వెళ్ళలేదు. చూడండి దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయో. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరియు ఆయన తన ఆత్మను అనుసరించకయును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఆత్మ కొరకు మనం అనేకమైన మార్లు మాట్లాడుతూ ఉంటాం. ఆత్మ కొరకు మనం అనేకమైన మార్లు మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి చూడండి, మీరందరూ కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం నుంచి చదవండి ఒకసారి. అమ్మా, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఇక్కడ వరకు మనందరం కూడా అనేకమైన మార్లు మాట్లాడుకుంటాం ఈ మాటని కదండి. ఈ మాటని అనేకమైన మార్లు విన్నాము, అనేకమైన మార్లు మనం మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు చదవండి తర్వాత మాట ఏంటండి, అందరూ వినండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనందరము కూడా మనందరికీ కూడా నేను ముందు చెప్పాను కదా, ఈ శరీరం ఆయనకి అవసరము లేదు. ఈ ధనము ఇహలోకమైంది ఏది కూడా ఆయనకు అవసరము లేదు. నీ హృదయం ఆయనకు కావాలి. నీ హృదయంలో నీవు నమ్మిన దేవుణ్ణి ఏ కొలమానంలో నువ్వు కొలుస్తూ ఉంటున్నావో, ఏ కొలమానంలో నువ్వు విశ్వసిస్తూ ఉంటున్నావో, ఏ కొలమానంలో నీ యొక్క విశ్వాస కార్యములో నువ్వు బయలుపరుస్తూ ఉంటున్నావో, వాటిని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు పొందుకున్న దానికి దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు? ఆరాధనకు ముందు నిర్మలమ్మ గారు అడుగుతున్నారు, ప్రార్థన చెప్తూ అందరికీ మనకు అన్ని కార్యములు దేవుడు చేస్తున్నారు, దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంటే మనం అనుకుంటాము, దేవుని మందిరానికి వెళ్ళానండి, ప్రార్థన చేసుకున్నానండి, ఇది నా పని కాదు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని స్వరాన్ని మనం వింటున్నప్పుడు ఆ స్వరము నా కొరకే. ఎవరి కొరకండి ఆ స్వరము? నా కొరకే. ఆ మాట నా కొరకే. అవును, నేను కష్టంలో ఉన్నాను, నేను చేయలేను, కానీ దేవుడు చేయిస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు. మీరు వెళ్ళిన ఆ ప్రయాణంలో తమ్ముడు ఫనీ వచ్చాడంట కదా, ఆయన ఎక్కడికి రాడు అసలు సాధారణంగా. కానీ ఆయన అన్నాడంట, అనేక దినాల నుండి కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను, నేను దీంట్లో ఉన్నానండి, డిసప్పాయింట్లో ఉన్నాను. ఆ తిరిగిన ఆ గంటలు కూడా చాలా ఆనందంగా ఉందన్నాడండి ఆయన. ఎలా ఉందండి? చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన యవ్వనస్తుడు, ఆయన చాలా గొప్ప విశ్వాసి. హల్లెలూయ. అనుకున్న చేసేస్తాడు ఆయన, అంతే. ఉండడానికి కొంచెం ఉంటారు రమేష్ గారి లాగా, కానీ అనుకున్నది చేస్తారు. ఎందు గురించి అంటే అది దేవుని సంకల్పము. హల్లెలూయ. దేవుని యందు ఉంచబడిన విశ్వాసము. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు,
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మామూలుగా ఇచ్చారు మనకి, పరిశోధిస్తాడు. వెళ్ళిపోయామంటే సరిపోదు, ప్రమాదం వస్తుంది. పరిశోధిస్తున్నాడు. ఆ ప్రమాదంలో నువ్వెవరిని తలంచుతూ ఉన్నావు? నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నిన్ను బాగా ప్రేమించే నీ యొక్క భర్తని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకంటే నువ్వు ఇంకా అధికముగా ప్రేమించి దాచుకున్న నీ యొక్క ధనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మలో నిన్ను కాపాడుతున్న నీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నావా? దేవుడు అడుగుచూ ఉంటున్నాడు, దినాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయాల్ని పరిశోధించే దేవుడు మనందరిని అడుగుతున్నాడు. ఇహలోకమైంది ఏది కూడా ఆయనకు అవసరము లేదు. ఇహలోకమైంది ఏది కూడా అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందు గురించి ఆయన మాటలు తెలియజేస్తున్నారు అంటే కనుక, ఆ 11వ వచనాన్ని మనం పూర్తిగా చదువుతుంటే ఏంటండి అవి? ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరెవరికి కూడా తెలియదు. అలాగే దేవుని సంగతులు ఎవరికండి? అందరూ చెప్పాలి. ఏ ఆత్మకి అది? దేవుని ఆత్మ. ఇప్పుడు అంటే మనలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? వాక్యానుసారంగా మీరు చూసినట్లయితే కనుక నీవు మనుష్యుని ఆత్మతోటే ముందుకు నడుస్తూ ఉంటున్నావా? దైవ సన్నిధిలో ఉండి దేవుని ఆత్మకు నువ్వు లోబడుతూ ఉంటున్నావా? నీవున్న మనుష్యాత్మ నువ్వు తీసే. ఎందు గురించి అంటే అది ఎవరికి కూడా సంబంధించింది కాదు. దైవ సన్నిధిలో ఉన్న మనందరము కూడా పరిశుద్ధాత్మ 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 అంటాం మనం. దేవుని ఆత్మ లేకుండా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడా? నీకు ప్రేరేపణ దయచేస్తాడా? దయచేయడు. మనందరము కూడా మనుషాత్మలో మనకి కొంచెం ఏది 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 సంభవించినా సరే, ఏ ప్రమాదం సంభవించినా, ఏ ఆటంకం సంభవించినా, ఏ ఆలస్యం సంభవించినా వెంటనే చేస్తాను కదా, చేయలేదేంటి, ఇంకా అవ్వలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకా టైం అయిపోతుంది ఇక్కడ, ఇంకా అంటే ఎందు గురించి నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను అంటే కనుక, నువ్వు దైవాత్మను పొందుకుని ఉంటే, దేవుని ఆత్మను పొందుకుని ఉంటే కనుక మనకి ఇంకొకటి ఇచ్చాడు దేవుడు. ఏంటి చెప్పండి? ఏమిచ్చాడు? నిరీక్షణ. మనం దేంతో కనిపెట్టాలి? నిరీక్షణతో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తే నాకు వెంటనే దొరికేస్తుందా? నిరీక్షణ ఫలాన్ని పొందుకోవాలి. మనం నిరీక్షణతో కనిపెట్టాలి. 3.5 సంవత్సరాలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమపడి ఉన్నారు? ఎందుకు ఆయన వాక్కును బయలుపరిచి ఉన్నారు? ఎందుకు అంతమంది ప్రవక్తలు మన మధ్యన తెలియజేసిన మాటలను మరలా కూడా ఆయన తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు ముందు నుంచి మనం వినలేదా? అనేకమైన మాటలు మనము విన్నాము. పాత నిబంధన మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకమైన మార్లు విన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మరొక్క మారు మనందరికీ కూడా బయలుపరుస్తూ ఉన్నారు. ఆయన తెలియజేశారు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను మీ మధ్యలో నుండి, కానీ మీ మధ్యన ఒకరు ఉన్నారు. ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనే శక్తిని మనం పొందుకుంటాము. ఆ శక్తి నీ వరకునేనా? కాదు. ఎవరికండి అది? నీకును, నీ కుటుంబాలకి, నీ దూరస్తులందరికీనే. ఎందు గురించి అంటే ఆ సాక్ష్యము నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాటలో ముందుకు చదవండి ఒకసారి. మనం చదువుకుంటున్న కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంను ముందుకు కొనసాగించండి. అమ్మా, దేవుని వలన మనము అమ్మా దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఏమా? మనుష్య జ్ఞానము, నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు ఆ సంఘానికి ఆయన బోధిస్తూ ఆయన తెలియజేస్తున్న మాటలు ఆత్మ ఆత్మ ఆత్మ. నాకు చాలా ఆందోళన కరిగిపోయిందండి.
చాలా భయపడిపోయానండి, చాలా భయమేసిందండి. మనం ఏమైనా చూపించగలం? అది చూపించలేము. అది ఎక్కడుంది? లోనే ఉంది, హృదయంలోనే ఉంది ఆ ఆందోళన, భయము కదండి. కానీ దేవుని యొక్క కార్యాలు మనం మొదట చదువుకున్నప్పుడు మనం అన్నాం కదా, అవి కంటికి కనిపించో, చెవికి వినిపించో, హృదయానికి గోచరము కావు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ యొక్క కార్యము ఆశ్చర్యమైన రీతిలో జరిగింది కాబట్టి అది దేవుడే చేశాడని మనం వెల్లడి చేస్తున్నాం. హల్లెలూయా. ఎవరు చేశారండి? అది దేవుడే చేశాడు, దేవుడే కార్యాలు చేశారని చెప్పేసి మనం వెల్లడి చేస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన వెల్లడి చేస్తున్నప్పుడు, ఆయన మనకి తెలియజేస్తుంటున్నప్పుడు మనము వాటి కొరకు కనిపెట్టుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ 5వ అధ్యాయానికి రండి. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ఏం కలిగి ఉండాలండి? మనము ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహమును ఏం చేయాలండి? విడిచిపెట్టి. ఈ దేహంతో మనం దేవుని సన్నిధికి చేరలేం. యేసుక్రీస్తు ప్రభులు వారే ఇహలోకములో ఉన్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఉండి ఆయన కనుగొందామని అనేక మంది వెళ్ళిన తర్వాత ఉండి ఆయన శిష్యులతో కూడా ఆయన ఏమన్నారంటే, నన్ను తాకవద్దు. ఎందు గురించి? ఇప్పుడు నేనేం ధరించుకుని ఉన్నాను? మహిమ శరీరం. ఏం శరీరం ఉన్నది? ఈ మట్టి శరీరము విడిచిపెడితేనే మనం మహిమ శరీరంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యంలో చేరడానికి, లేకుంటే ఆయన చేత కట్టబడిన ఆ నిత్య నివాసము పరలోకంలో మనకుందని మనం ఎరిగి మనం అక్కడికి వెళ్ళడానికి ఆయన అంటున్నారన్నమాట, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఈ దేహమున్నా లేకపోయినా, ఈ శరీరమున్నా లేకపోయినా, ఈ అందమున్నా లేకపోయినా, ఇదిగో నా శరీరము గాయాలు పాలైపోయింది, ఇదిగో నేను కుళ్ళిపోయాను, నా ఎముకలో నుండి పురుగులు వస్తున్నాయి, ఇంక నేను చనిపోతాను అనుకున్న దైవజనుణ్ణి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో అటువంటి బలహీనత లేదు, నీలో అటువంటి అనారోగ్యం లేదు, నీలో అటువంటి అస్వస్థత లేదు. నువ్వు సజీవుడిగా ఉన్నావు, బలాన్ని పొందుకుని ఉన్నావు, జ్ఞానం కలిగి ఉన్నావు, పరుగు పెడుచూ ఉంటున్నావు. దేవుని అడుగు, ఈ దినము అయ్యా ఆ పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ప్రేరేపణ నాకు దయచేదేవా. ఇహలోకమందు కాదు నా తండ్రి, మీ నిత్య నివాసమైన నా తండ్రి, మీ పరిశుద్ధాలయము మీరు నిర్మించిన స్థలంలో ఉండడానికి నేను ఆశపడుచూ ఉంటున్నాను అని చెప్పేసి మనం దేవుని అడగాలి. అందుకే ఆయన అంటున్నారనమాట. ఇంకా కిందకి మీరు త్వరగా చదివితే గనక ఆయన ఏమంటున్నారు? ఇంకా ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చెప్పున, తాను ఏం జరిగించారండి? ఆయన క్రియలు చెప్పున, అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. హల్లెలూయా. మనందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. అందరము ప్రత్యక్షం అవ్వాలి. ఆ ప్రత్యక్షం అవ్వడానికి నువ్వు సిద్ధపరచుకున్నావా? ఆ ఆత్మను పొందుకున్నావా? మనం చదువుకున్నాం కదా, ఇంకా నీలో మనుష్యాత్మే ఉందా, లేకుండా దైవికమైన ఆత్మ ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన అంటున్నారు, ఇహలోకమందు మనం నిర్మించినవన్నీ కూడా, మన చేతులతో నిర్మించినవన్నీ కూడా శిథిలమైపోతాయ్యా. అవి శిథిలమైపోతాయి, అవి ఉండవు. కానీ
నా దేవుడు సెలవిచ్చిన రాజ్యములో, నా దేవుడు నిర్మించిన రాజ్యములో అది సదాకాలము ఉంటుంది. అటు రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అటు రాజ్యములో నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అటు రాజ్యము కొరకు నిన్ను నన్ను కూడా సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. వాక్యము విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ రాజ్యము కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నానా? ఆ రాజ్యము కొరకు నన్ను నేను సిద్ధము చేసుకుని ఉన్నానా? ఇంకా ఇహలోకమైన ఆత్మతో నేను జీవిస్తూ ఉంటున్నానా? చిన్న ప్రార్థన చేద్దామా? దేవుడు విన్న మాటల ద్వారా నాతో